టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై టీడీపీ బీజేపీ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో టీడీపీ జాబితా విడుదల వాయిదా పడుతోంది. 11 మందితో టీడీపీ ఎంపీ జాబితా విడుదలపై నిన్నటి నుంచి ప్రచారం సాగుతోంది. అయితే బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లడంతో ఆ పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే సమాచారం కోసం టీడీపీ వేచి చూస్తోందని భావిస్తున్నారు. రెండు పార్టీల మధ్య కొన్ని స్థానాల విషయంలో పంచాయతీ నెలకొంది. పొత్తులో భాగంగా బీజేపీకి విజయనగరం, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి టికెట్లు కేటాయిస్తామని టీడీపీ ప్రతిపాదించింది. అయితే తూర్పు కాపులు ప్రాతినిధ్యం వహించే విజయనగరంలో ఆ వర్గం తరపున బలమైన బీజేపీ నాయకుడు లేడని కమలం పార్టీ అంటోంది. విజయనగరానికి బదులు బీజేపీకి బలమున్న రాయలసీమలో స్థానం కోసం పట్టుబడుతోంది. విజయనగరంలో పోటీ చేయబోమని కడప జిల్లా రాజంపేట కేటాయించాలని బీజేపీ కోరుతోంది. అసెంబ్లీ, ఎంపీ సీట్ల విషయంలో మార్పుల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దల దగ్గరకు వెళ్లారు. పురంధేశ్వరి ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఆఖరి నిమిషంలో టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల నిలిచిపోయింది. ఇవాళ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ విధానాలకు అనుగుణంగా జాబితా ఉండేలా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అనంతపురం, హిందూపురం, కర్నూలులో బీసీలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే వైసీపీ నుంచి చేరిన వారికి ఎంపీ స్థానాలు కేటాయిస్తోంది. ఏలూరు పార్లమెంటు స్థానంలో యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ పేరు వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఏలూరు స్థానాన్ని కంభంపాటి రామ్మోహన్ రావు, డాక్టర్ పవన్, భాష్యం రామకృష్ణులు ఆశిస్తున్నారు. అనంతపురంలో చివరి నిమిషంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి తెరపైకి వచ్చింది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, టీడీపీలో ఎంపీల అభ్యర్థుల జాబితా కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిన్న ఉదయమే ఆ జాబితా వస్తుందని ప్రచారం జరిగినప్పుడు కూడా వరకు కూడా ఎటువంటి జాబితా రాలేని పరిస్థితి ఉంది. అయితే మరోవైపు బీజేపీ ఏదైతే అభ్యర్థుల జాబితాలో తమకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని సీట్లు మార్పు కావాలని బీజేపీ కోరుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక విజయనగరం సీటుని ఆ పార్టీ కేటాయించారు. కానీ అక్కడ కుల సమీకరణలో భాగంగా ఆ కమ్యూనిటీకి సంబంధించి, తూర్పు కాపు కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థి, గట్టి అభ్యర్థి బీజేపీకి లేరని చెప్పి ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది బలం ఉన్న రాయలసీమ ప్రాంతంలో సీటు కోసం బీజేపీ కోరుతున్నట్టు మనకు సమాచారం వస్తుంది. వారంతా కూడా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ హైకమాండ్ కలవటానికి నిన్న వెళ్లారు. అదేవిధంగా అసెంబ్లీ సీట్లలో కూడా 1-2 మార్పులు కావాలని రాష్ట్ర బీజేపీ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్తో మాట్లాడటానికి వెళ్లడం జరిగింది. అయితే టీడీపీ కూడా నిన్న 11 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించాలని లిస్టు కూడా ప్రిపేర్ చేసుకుంది. కానీ ఆఖరి నిమిషంలో బీజేపీ అడ్జస్ట్మెంట్లో భాగంగా కొన్ని మార్పులు చేయాల్సి వస్తే ముందే ఎందుకు రిలీజ్ చేయటం అనే ఆలోచనతో ఆగినట్టుగా కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికి టీడీపీ కూడా ఏదైతే ఎంపీ అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చేస్తుంది. 17 మంది టీడీపీకి పొత్తులో భాగంగా ఎంపీలు ఉంటారు. అదేవిధంగా బీజేపీకి 6, జనసేనకు 2 ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ 17 మందిలో కూడా టీడీపీ బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడూ కూడా ఏలూరు కమ్మ సామాజిక వర్గానికి టీడీపీ కేటాయించేది. కానీ ఈసారి బలహీన వర్గాల అభ్యర్థులకి ఆ సీటుని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడైన పుట్ట మహేష్ యాదవ్ని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గానికి, ఎందుకంటే ఇప్పటికే ఏలూరులో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే వైసీపీ రంగంలో దించింది. కాబట్టి ఇతనే సరైన అభ్యర్థి అని చెప్పి రంగంలో దించడం జరిగింది. అదేవిధంగా పుట్ట మహేష్ యాదవ్ని గతంలో ఒంగోలు కావచ్చు, నర్సాపేటలో కూడా రంగంలో దించాలని భావించినప్పటికీ ప్రస్తుతానికి ఇక్కడ ఏలూరుని ఆయన ఫిక్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ కర్నూలు వరకు కూడా అభ్యర్థులందరినీ కూడా ఫైనల్ చేస్తున్నారు. ఒక బాపట్లలో కూడా కొంత సంక్లిష్టంగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే అక్కడ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు ప్రధానంగా బలంగా వినిపిస్తుంది. అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి కూడా తనకి స్థానంగా అక్కడ కల్పించాలని గట్టిగా ఆమె కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇట్లా 1-2 సీట్లు. అదేవిధంగా ఏదైతే అనంతపురం సీటు విషయానికి వస్తే ఆఖరి నిమిషంలో ఏదైతే పవన్ కుమార్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి రేసులోకి వచ్చారు. గతంలో చంద్రబాబు కూడా కలిసినప్పుడు, ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడ పార్టీ కోసం పనిచేయలేదని చెప్పి కొన్ని ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఆయన పేరుని ప్రస్తుతం అప్పుడు పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు మరోసారి రేసులోకి వచ్చారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు
మరోవైపు పార్థసారథి ఉన్నారు. పార్థసారథిని హిందూపురంలో కావచ్చు, అనంతపురంలో 2 చోట్ల ఎక్కడో చోట ఆయనకి అకామిడేట్ చేస్తానని చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చారు. అతనికి ఉన్న పెనుగొండ స్థానాన్ని సబితం అనే కానీ నేతకి కేటాయించడంతో పార్థసారథికి ఇప్పుడు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, ఎంపీ సీటు. ఈ నేపథ్యంలో కర్నూలులో కూడా ఒక బీసీ అభ్యర్థి కురుబ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా బలహీన వర్గాలకి ఎక్కువ సీట్లు కేటాయించాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ అడ్జస్ట్మెంట్లు కనుక ఒకవేళ రాయలసీమలో ఇవ్వాల్సి వస్తే ఏమిటా అనే ఆలోచన కూడా టీడీపీ హైకమాండ్ చేస్తుంది. ఎందుకంటే గతంలోనే రాజంపేట సీటుపై బీజేపీ ఆసక్తి కనబరిచింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ సీటును ఆశిస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ సీటు కావాలా, ఏ సీట్ అనేది స్పష్టంగా లేదు. రాయలసీమ ప్రాంతంలో ఒక సీటు ఇస్తే మా పార్టీ బలంగా ఉందనేది బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాదనగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనా టికెట్ల వ్యవహారంపై బీజేపీ నుంచి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏదైనా 11 సీట్లు అయితే రెడీగా లిస్టు రెడీగా ఉందని చెప్తే టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ వ్యవహారం కావచ్చు, ఏదైతే జనసేన కూడా ఇప్పటికి ఆ 2 సీట్లు కూడా వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది. ఏదైతే వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం, అదేవిధంగా కాకినాడ నిన్నే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉదయ్ అనే నేతకు అక్కడ సీట్ని ప్రకటించారు. నేపథ్యంలో ఒక బీజేపీ నుంచి ఒక క్లారిటీ వస్తే మొత్తం కూడా ఒకేసారి లిస్టు రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఏదైతే 11 మంది జాబితాలో లిస్టు వచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద